నమస్తే జీవన్ రేఖ కార్యక్రమానికి స్వాగతం. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే ఏంటి, ఆర్పిఎల్ అంటే ఏంటి, అయితే ఇది రావడానికి గల కారణాలు ఏంటి, ఆర్పిఎల్కు ఎలాంటి పరీక్షలు చేయాలి, అయితే ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అమోర్ హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీదేవి కోడిగంటి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు, సందేహాలు, సలహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే శ్రీదేవి గారు. హలో అండి. మేడం, ఏంటంటే ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే ఏంటి ఫస్ట్గా? ఓకే, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే 3 or more కాన్సిక్యూటివ్ ప్రెగ్నెన్సీ లాసెస్, అంటే 3 కంటే ఎక్కువగా అవడము, ప్లస్ ఇంకొకటి ఏజ్ మోర్ దెన్ 35 years ఉంటే 2 or more ప్రెగ్నెన్సీ లాస్ అవడానికి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని అంటాము. అండ్ మనకు టోటల్ ప్రెగ్నెన్సీ డ్యూరేషన్ వచ్చేసి 40 weeks ఉంటుంది. ఇది మనకు 22 to 24 weeks కంటే ముందు అయ్యే ప్రెగ్నెన్సీ లాస్ అయి ఉంటుంది. అండ్ 1% ఆఫ్ ద పాపులేషన్లో మనం ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ చూస్తాము. అండ్ మెజారిటీ ఆఫ్ సచ్ కేసెస్లో మనకు ఇది ఒకటి ఐడెంటిఫైబుల్ కాజ్ అనేది ఏమీ ఉండదన్నమాట. అండ్ 70% ఆఫ్ సచ్ కేసెస్, అంటే 2-3 అబార్షన్స్ అయినాక 70% ఆఫ్ ద విమెన్లో మళ్ళీ వచ్చే ప్రెగ్నెన్సీస్ వచ్చేసి సక్సెస్ఫుల్ అవుట్కమ్ అనేది ఉంటుంది. అంటే బేబీస్ అనేది మంచిగా హెల్దీ బేబీస్ అనేది చూస్తాం మనము. అంటే అసలు ఈ ఆర్పిఎల్ గల కారణాలు ఏంటి? ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్లో ఇందాక చెప్పాను, మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఇది ఒక కాజ్, ఐడెంటిఫైబుల్ కాజ్ అనేది ఏమీ ఉండదు. బట్ మేము చూసే రెగ్యులర్ ప్రాక్టీస్లో చూసే కాజెస్లో మోస్ట్ కామన్గా చూసేది వచ్చేసి యూట్రస్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అదొకటి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎండోక్రైనల్ మరి హార్మోనల్ కాజెస్ అది. ఇంకొకటి వచ్చేసి హెమటలాజికల్, అంటే బ్లడ్లో కొన్ని చేంజెస్ ఉంటాయి, అది మళ్ళీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. ఇంకొకటి ఇమ్యూనాలజికల్ ఆర్ ఆటో ఇమ్యూన్ కాజెస్, మరి జెనెటిక్ కాజెస్, ఇన్ఫెక్షన్ అండ్ మేల్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ మనకు కాజెస్ ఆఫ్ ఆర్పిఎల్ అనేదిలో ఉంటాయి. ఈ కారణాలు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఈ ఆర్పిఎల్లో నేను ఇందాకే చెప్పాను, మోస్ట్ కామన్ వచ్చేసి యూట్రైన్ ప్రాబ్లమ్స్, యూట్రస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్ట్రక్చరల్లీ ఏదైనా ప్రాబ్లం ఉంది. యూట్రస్ అనేది మనకు నార్మల్గా గ్రోత్ లేకపోతే హైపోప్లాస్టిక్ యూట్రస్ అంటాము, అది మనకు చిన్నగా ఉంది. సో అది అలా ఉన్నప్పుడు కెపాసిటీ అనేది యూట్రస్లో సరిగా ఉండదన్నమాట మనకు అది. ప్లస్ యూట్రస్లో ఏదైనా మనకు పొరలాగా ఉంటుంది, సెప్టేట్ యూట్రస్, ఆర్క్వేట్ యూట్రస్ అంటాము. ఇంకొకటి అది కంప్లీట్ కొంచెం బైఫర్కేషన్ అయిపోయి యూట్రస్లో యూనికార్నువేట్, బైకార్నువేట్ యూట్రస్ అని అంటాము, అలా ఉన్నప్పుడు. ప్లస్ ఫైబ్రాయిడ్, అంటే ఏమైనా గడ్డల్లాగా ఉంటే యూట్రస్లో, అది మనకు ఇంప్లాంటేషన్కే కానీ వచ్చిన ప్రెగ్నెన్సీకి మంచిగా బ్లడ్ ఫ్లో సప్లై చేయక రికరెంట్గా ప్రెగ్నెన్సీ లాస్ అవ్వడము. ప్లస్ గర్భసంచి ద్వారంని సర్విక్స్ అంటాము, అది కొంచెం ఏదన్నా స్ట్రాంగ్గా లేకపోతే 4th month 5th month వస్తుంది, అది కొంచెము డైలేట్ అయిపోయి ప్రెగ్నెన్సీ లాస్ అవ్వడం, దానిని సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని అంటాము. సో ఇవన్నీ మనకు యూట్రైన్ కాజెస్. నెక్స్ట్ వచ్చేసి ఎండోక్రైనల్ ఆర్ హార్మోనల్ కాజెస్, ఇది కూడా చాలా కామన్గా చూస్తుంటాం. సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే, తర్వాత షుగర్, డయాబెటీస్ ఏమైనా ఉంది, అండ్ ఇంకొకటి ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేది కంట్రోల్డ్గా లేదు, ప్రొలాక్టిన్ లెవెల్స్ ఏమైనా ఎలివేటెడ్ ఉండి, అండ్ ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ ఉంది ప్రెగ్నెన్సీలో, అది ఉన్నప్పుడు. అండ్ ఇంకొకటి మనకు PCOS, ఒబేసిటీ ఉంది, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న, ఇవన్నీ మనకు హార్మోనల్ కాజెస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూనలాజికల్ ఆర్ ఆటో ఇమ్యూన్ అంటాము. ఆటో ఇమ్యూన్ అంటే ఏంటంటే మనకు మ్యాటర్నల్ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది కొంచెం డిస్టర్బెన్సెస్ అవుతాయి మదర్లో. అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటో యాంటీబాడీస్ అనేది ఫార్మ్ అయిపోయి మనకు ఈ ప్రెగ్నెన్సీని యాక్సెప్ట్ చేయదన్నమాట మదర్ బాడీ. ఎందుకంటే ఆ ప్రెగ్నెన్సీలో ఫీటస్లో ఏదైతే ఉందో ప్యాటర్నల్ టిష్యూ అనేది కొంచెం ఉంటుంది. సో అప్పుడు దానిని మన మదర్స్ యూట్రస్ దాంట్లో ఉండే కొన్ని సెల్స్ యాక్సెప్ట్ చేయదు, అది ఫారిన్ టిష్యూ లాగా అనుకొని ఆ వచ్చిన ప్రెగ్నెన్సీని ప్రతిసారి డిస్కార్డ్ చేసిస్తుంటుంది. ఈ ఆటో యాంటీబాడీస్ అనేది ఫార్మ్ అయ్యి, యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్, HLA యాంటీబాడీస్ అని అంటాము, అవి దాని ఇంప్లాంటేషన్కే ప్రాబ్లం అవుతుంది బేసికలీ, అవి ఎక్స్పెల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్గా మేము చూసేది వచ్చేసి హెమటలాజికల్ కాజెస్. హెమటలాజికల్ కాజెస్ అంటే దీంట్లో ఏమవుతుందంటే బ్లడ్లో మనకు
ఈ డబ్ల్యూబీసీస్, ఆర్బీసీస్, ప్లేట్లెట్స్ అని ఏదైతే ఉంటాయో దాంట్లో కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి. అవి మనకు బ్లడ్లో క్లాట్ ఫార్మేషన్ కాకుండా కొన్ని ఉంచుతుంది. ఆ సబ్స్టెన్సెస్ ఏవైనా డెఫిషియన్సీ ఉంటే లైక్ ప్రోటీన్ సి, ప్రోటీన్ ఎస్, యాంటీథ్రోంబిన్ 3 అనే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి మనకు ఫ్యాక్టర్స్ డెఫిషియన్సీ ఉంటే ఏమవుతుందంటే మైక్రోథ్రోంబై అంటే చిన్న చిన్న క్లాట్స్ అనేది ఫార్మ్ అవుతాయి బ్లడ్లో. ఫార్మ్ అయిపోయి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మదర్ టు బేబీ బ్లడ్ ఫ్లో అని సరిగా అందకపోవడంతో ప్రెగ్నెన్సీ లాస్ అనేది అవుతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి జెనెటిక్ కాజెస్. జెనెటిక్లో ఏమవుతుందంటే ఏవైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉంది బేబీలో. మనకు స్పర్మ్లో ఎగ్ నుంచి హాఫ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ వస్తుంది. అది వచ్చినప్పుడు మంచిగా కరెక్ట్ అలైన్మెంట్ అనేది అవ్వాలి. ఒక సెల్ నుంచి ఫార్మ్ అవుతుంది ఒక ఫీటస్. ఆ సెల్ అనేది హెల్దీగా ఉండాలి క్రోమోజోమ్స్. ఆ అలైన్మెంట్ ఆఫ్ క్రోమోజోమ్స్లో ఏదైనా తేడా వచ్చినా సో నేచర్ విల్ టేక్ ఇట్స్ కోర్స్ అనమాట. అన్యూప్లాయిడీస్ అని అంటాము. సో అది ఎక్స్పెల్ అవ్వడం అలా జరుగుతుంది. ఇంకా మైనర్ కాజెస్ వచ్చేసి ఇన్ఫెక్షన్ ఒకటి ఉంటుంది. ఇంకా మేల్ ఫ్యాక్టర్స్. మేల్లో ఏంటంటే ఈ స్పర్మ్లో ఏదైతే ఉంటుందో డిఎన్ఏ అది ఫ్రాగ్మెంటెడ్ అయిపోయి ఉంటుంది. ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ నుంచి వచ్చిన ప్రెగ్నెన్సీ హెల్దీగా లేకపోవడము. ఆర్ మేల్స్లో XY క్రోమోజోమ్, వై క్రోమోజోమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వై క్రోమోజోమ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా మనకు ఇలాంటి మిస్క్యారేజెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అసలు ఆర్పిఎల్ ఎలా గుర్తించాలి, ఒకవేళ దీనికి ఎటువంటి పరీక్షలు నిర్వహించాలి? ఓకే, సో ఫస్ట్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్లో మనకు ఒక పేషెంట్ ఇట్లా ఓపీకి వస్తుంది మనకు. వాళ్ళకు 2 or 3 ప్రెగ్నెన్సీ లాసెస్ అది అయినప్పుడు వాళ్ళు చాలా యాంగ్జైటీలో ఉంటారు, చాలా స్ట్రెస్తో వస్తారు వాళ్ళు. సో వాళ్ళకు చాలా డౌట్స్ ఉంటాయి. మేడం ఇది ఎందుకు వచ్చింది, మనకు మళ్ళా వస్తుందా, మళ్ళీ వచ్చిన ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉంటుందా, మేము ఏదైనా యాక్టివిటీస్ చేసినందుకు ఇలా వచ్చిందా. సో వాళ్ళకు చాలా వరకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో మనము ఒక ఆర్పిఎల్, ఒక రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకు డీటెయిల్ హిస్టరీ అనేది తీసుకుంటాము. సో ఇది తీసుకొని ఫిజికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఇన్వెస్టిగేషన్స్. హిస్టరీ టేకింగ్ అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. హిస్టరీలో ఏంటంటే ఫస్ట్ ఏదైనా హిస్టరీ ఆఫ్ కన్సాంగ్యునిటీ ఉందా, అంటే మేనరికంలో ఏదైనా మ్యారేజ్ చేసుకున్నారా, ఫ్యామిలీలో ఏమన్నా వీళ్ళకు ఇలాంటి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, వేరే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆర్ వేరే ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ ఏమైనా ఉన్నాయా. ఇందాక చెప్పాను ఇన్హెరిటెడ్ థ్రోంబోఫీలియాస్ అని, అంటే బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంటుంది, అది ఫ్యామిలీలో రన్ అవుతుంటుంది. సో అలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అనేది మనము హిస్టరీలో తెలుసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు ఫ్యామిలీ హిస్టరీలో మెన్స్ట్రల్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. వీళ్ళకు పీరియడ్స్ అనేది రెగ్యులర్గా వస్తుంటుందా, ఏమైనా మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, తర్వాత వీళ్ళకు ప్రెగ్నెన్సీ లాస్ ప్రీవియస్గా అయినాయి 2-3 అయ్యి ఉంటాయి, ఏ జెస్టేషనల్ ఏజ్ అంటే ఏ మంత్లో ప్రెగ్నెన్సీ లాస్ అనేది అయ్యింది. ఓకే, అయినప్పుడు కూడా వీళ్ళకు ఏమైనా మెడిసిన్స్ తోటి క్లియర్ చేశారా, లేదంటే డిఎన్సీ చేశారా. 4th మంత్లో 5th మంత్లో అయినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకు మోస్ట్ కామన్ ఫస్ట్ 3 monthsలో అయితే ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇమ్యూనలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. 4th month 5th monthలో అయితే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అనేది ఉంటుంది. సో డీటెయిల్డ్ హిస్టరీలోనే మనకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట వీళ్ళకు ఈ ఆర్పిఎల్కి కాజ్ ఏంటి అనేది. సో ఇంకా హిస్టరీ టేకింగ్లో వీళ్ళకు ఎటువంటి ఏవైనా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా, డయాబెటీస్ ఏవైనా ఉందా, ఉంటే వీళ్ళకి షుగర్స్ కంట్రోల్డ్గా ఉన్నాయా, తర్వాత వీళ్ళకు ఏవైనా ప్రీవియస్లీ ఏమైనా కీమోథెరపీ అయ్యిందా, రేడియోథెరపీ ఏమైనా తీసుకున్నారా. సో ఇలాంటివన్నీ మనం హిస్టరీ తీసుకుంటాము. అండ్ వీళ్ళ పర్సనల్ హిస్టరీలో వీళ్ళకు ఏంటంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్లో హై కెఫిన్ ఇంటేక్ కూడా అవుతుంది. సో వీళ్ళకి ఏదైనా ఆల్కహాలిజం, స్మోకింగ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా, కెఫిన్ ఎలా తీసుకుంటున్నారు, కెఫినేటెడ్ ప్రోడక్ట్స్, అవన్నీ డీటెయిల్డ్ హిస్టరీలో ఇవాల్యుయేషన్ చేసుకున్నాక మనము ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాము. ఫిజికల్ ఎగ్జామినేషన్లో వాళ్ళకు PCOS సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉన్నాయా, తర్వాత ఏవైనా మిల్క్ ఎక్స్పల్షన్, ఒక్కొక్కసారి ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా అయితే గ్యాలెక్టోరియా ఉంటుంది, బ్రెస్ట్ నుంచి మిల్క్ రావడం, సో అలాంటిది ఏదైనా ఉందా, అలాంటివన్నీ చూస్తాము. దాని తర్వాత మనము దీనికి కాజ్ ఏంటి అని తెలుసుకోవడానికి స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేది టేకప్ చేస్తాం. ఎటువంటి టెస్ట్లు నిర్వహించాలి మేడం? ఓకే, సో ఇప్పుడు డీటెయిల్డ్ హిస్టరీ అయిపోయింది, వాళ్ళకు ఎగ్జామినేషన్ చేశాము. దాంట్లోనే మనకు ఒక 50% అనేది ఒక ఐడియా వస్తుంది వీళ్ళకు ఎందుకు ఇలా అవుతా ఉంది.
ఓకే అనేది ఒక ఐడియా అనేది వస్తుంది ఒక గైనకాలజిస్ట్కి. స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ ఈ టెస్ట్లకి ఇది కాజ్ ఏంటి ఆర్పిఎల్కి అని తెలుసుకోవడానికి ఒక యూట్రస్లో ఏదైనా ప్రాబ్లం తెలుసుకోవాలి అనుకుంటే మనకు 2D అండ్ 3D అల్ట్రాసౌండ్ పెల్విస్ చేస్తాము. సో దాంట్లో మనకు ఒక స్కాన్లో అల్ట్రాసౌండ్ పెల్విస్లో మనకు యూట్రస్ అండ్ ఓవరీస్ నీట్గా తెలుస్తాయి. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేది మనకు నార్మల్ ఫెలోపియన్ ట్యూబ్ స్కాన్లో తెలియదు, ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉంటేనే తెలుస్తుంది. సో ఈ 2D 3D పెల్విస్లో మనకి తెలుస్తుంది ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా. ఫర్దర్గా మనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏదైనా తెలుసుకోవాలి ఫర్దర్గా అనుకుంటే MRI పెల్విస్కి వెళ్ళొచ్చు. కానీ ఇంకా ఫర్దర్గా మనకి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఫర్దర్ ఇవాల్యుయేషన్లో డయాగ్నోస్టిక్ హిస్ట్రోలాప్రోస్కోపీ అంటాము. ఇది గోల్డ్ స్టాండర్డ్ అనమాట ఇన్వెస్టిగేషన్స్ ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి అంటే. నెక్స్ట్ వచ్చేసి ఈ హార్మోనల్ ప్రొఫైల్ ఇందాకే చెప్పాను. మనము థైరాయిడ్ ఇష్యూస్ కానీ డయాబెటీస్ ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే థైరాయిడ్ TSH, T3, T4, TPO యాంటీబాడీస్ అని ఉంటాయి అది. తర్వాత డయాబెటీస్ ఏమైనా తెలుసుకోవాలి అంటే గిన HbA1c షుగర్, ఫాస్టింగ్ పోస్ట్లైన్ షుగర్స్, ప్రొలాక్టిన్ లెవెల్స్, తర్వాత వైటమిన్ డి డెఫిషియన్సీ. ఇప్పుడు లేటెస్ట్గా మేము చాలా చూస్తున్నాము వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం నుంచి కూడా అవుతున్నాయి మిస్క్యారేజెస్. సో వైటమిన్ డి లెవెల్స్ చూస్తాము. దాని తర్వాత ఇంకొకటి మనకు చాలా ఇంపార్టెంట్ PCOS ఎవాల్యుయేషన్ అనేది చేస్తాము. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవన్నీ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇందాక యూట్రైన్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాను, తర్వాత హార్మోనల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ హెమటలాజికల్ ఇందాక చెప్పాను మనకు బ్లడ్లో ఈ క్లాట్ అవ్వకుండా ఉండేందుకు కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి అని. అవి ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒక ప్యానెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అనేది ఉంటాయి. సో ఆ ఇన్వెస్టిగేషన్స్ అంటే ప్రోటీన్ C, ప్రోటీన్ S, యాంటీథ్రోమిన్ 3, హోమోసిస్టిన్ లెవెల్స్ అవన్నీ ప్యానెల్ ఉంటాయి. బీటా-2 గ్లైకోప్రోటీన్ అవన్నీ టెస్ట్ చేసుకుంటాం. దాంతోపాటు అక్వైర్డ్ థ్రోంబోఫిలియస్ అంటే యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ అవన్నీ చూసుకున్నాక తర్వాత ఈ ఆటో ఇమ్యూన్వి యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ అని అవి చూసుకొని ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవడానికి యూట్రస్ లోపల లైనింగ్ ఉంటుంది ఎండోమెట్రియల్ టిష్యూని అది తీసుకొని మనం టెస్ట్కి పంపిస్తాం ఎండోమెట్రియల్ బయోప్సీ అండ్ కల్చర్. అండ్ ఇంకొకటి మెయిల్ ఫ్యాక్టర్ తెలుసుకోవడానికి స్పర్మ్ DNA ఫ్రాగ్మెంటేషన్ టెస్టింగ్ అని అంటాము. జెనెటిక్ పరంగా తెలుసుకోవాలి అనుకుంటే పేరెంట్స్ది బోత్ ద కపుల్ది మనము కెరియోటైప్ అంటాము, కపుల్ కెరియోటైప్. అది చేసుకొని దాంతోపాటు ఇంకా ఫర్దర్గా మనం బాగా క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే క్రోమోజోమల్ మైక్రో అరే అని ఉంటుంది. ఇంకా ఈ జెనెటిక్ పరంగా ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే క్లియర్గా తెలుస్తుంది. అండ్ హిస్టరీ ఆఫ్ కన్సాంగ్యునిటీ అంటే ఈ కపుల్ ఏదైతే వచ్చారో వాళ్ళకు మేనరికంలో మ్యారేజ్ అయినట్టు అయింది, వాళ్ళకు చాలానే మిస్క్యారేజెస్ అయినాయి, 3 అయినాయి, 4 అయినాయి అంటే వాళ్ళకు ఏవైనా క్రోమోజోమ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఫర్దర్గా తెలుసుకోవాలి అనుకుంటే కపుల్ క్యారియర్ స్క్రీనింగ్ అని ఒకటి ఉంటుంది. దాంతోపాటు ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి తెలుసుకోవాలి క్లియర్గా అనుకుంటే హోల్ ఎగ్జామ్ సీక్వెన్సింగ్. సో ఈ రెండు నేనైతే ఏదైతే చెప్తున్నానో కపుల్ క్యారియర్ స్క్రీనింగ్, హోల్ ఎగ్జామ్ సీక్వెన్సింగ్ రెగ్యులర్గా అందరికీ చేయించము. హిస్టరీ ఆఫ్ కన్సాంగ్యునిటీ ఉంది, మనం హిస్టరీ పరంగా వాళ్ళకు ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా మనము అందరికీ అన్నీ చేయించము. హిస్టరీని బట్టి వాళ్ళ పేషెంట్ దీని రిక్వైర్మెంట్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చేయిస్తాము. అంటే కాజ్ ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి? ఓకే, సో మనకు ఈ ఇన్వెస్టిగేషన్స్లో అంతా మనకు ఒక ఐడియా అయితే వచ్చింది. రైట్ మేడం, ఒక పబ్లిక్ కాల్ తీసుకుందాం. సాయిరామ్ గారు, సాయిరామ్ గారు నమస్తే. నమస్కారం సార్. మాట్లాడండి మేడం గారు. మేడం నమస్కారం మేడం. హలో అండి. మేడం ఏం లేదు, మా బ్రదరు రిలేషన్ అది 6 years మ్యారేజ్ అయ్యి ఓకే తర్వాత పిల్లలు కాలేరు. IVR అని చెకప్ తీసుకున్నారు. అయితే IVR అయితే చేసుకున్నారు. దాని నుంచి కూడా వాళ్ళకు ఎలాంటి ఇది రాలేదు. అంటే వీళ్ళకు ప్రెగ్నెన్సీ ఒక్కసారి కూడా రాలేదా? రాలేదు. ఓకే, వాళ్ళ పోయిన తర్వాత కూడా వాళ్ళు డబ్బులు కట్టించుకోరు బాగానే. ఓకే, 2 months రండి, 1 month రండి, 15 days రండి, మీకు ఈ టెస్ట్ ఆ డేస్ మొత్తం వాళ్ళు దింపించుకున్నారు. 2 months తర్వాత రండి అని టాబ్లెట్ రాసారు, ఇంజక్షన్ ఇచ్చి 2 ఇంజక్షన్ ఇంటికి ఉండండి, కొన్ని ఇంజక్షన్ ఇచ్చిండ్రు. పీరియడ్ ఏం రండి మరి
అది డీటెయిల్డ్గా మనము యాక్చువల్లీ అది ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అన్నమాట. ప్రెగ్నెన్సీ వాళ్ళకు వచ్చిన వాళ్ళకు మిస్క్యారేజ్ అబార్షన్స్ అవుతున్నాయి. సో మీరు ఒకసారి తీసుకురండి హాస్పిటల్కి, అమూర్ హాస్పిటల్లో ఉంటా నేను, అది చూస్తాను. బట్ ఈరోజు టాపిక్ అయితే మాది రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్. ఓకే, యా మ్యామ్, అసలు ప్రెగ్నెన్సీ అదే ట్రీట్మెంట్కి సంబంధించి ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి? యా సో ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే మనము బిఫోర్ ప్రెగ్నెన్సీ అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనేది డిస్కస్ చేద్దాము. బిఫోర్ ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళు ఒక 2-3 మిస్క్యారేజెస్ అయినాయి. సో వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇవాల్యుయేట్ చేసుకున్నాము, ఇన్వెస్టిగేట్ చేసాము, ఒక పర్టికులర్ కాజ్ అనేది ఏదో ఒకటి తెలిసింది. ఓకే, తెలిస్తే ఏదో దాని పరంగా మనం ట్రీట్మెంట్ ఇస్తాము, చేస్తాము. కానీ ఇందాకే చెప్పాను, మనకు మెజారిటీ 50% ఆఫ్ ద విమెన్లో మనకు రిపోర్ట్స్ అన్ని చాలా వరకు నార్మల్గానే ఉంటాయి. కెరియోటైప్ చేపిస్తాము, అది నార్మల్లే వస్తుంది. ఈ థ్రోంబోఫిలియా ప్రొఫైల్ చేపిస్తాము, అది నార్మల్లే. హార్మోనల్ ప్రొఫైల్ నార్మల్ వస్తుంది. సో వీళ్ళకు మనము ఏంటంటే ఫస్ట్ వచ్చే ప్రెగ్నెన్సీ మళ్ళీ హెల్దీగా ఉండాలి అది అనుకుంటే ఫస్ట్ వాళ్ళు చాలా యాంగ్షియస్ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళకు చాలా రీఅష్యూరెన్స్ అనేది ఇంపార్టెంట్. వీళ్ళకు మనం ఫస్ట్ చెప్పేది ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, సైకలాజికల్ సపోర్ట్ అనేది ఇచ్చాక తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చాక ఆప్షన్స్, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటనేది చెప్తాను. ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో ఫస్ట్ ఏంటంటే వీళ్ళకు మంచి డయట్ తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డయట్ తీసుకోవాలి. డయట్ తీసుకొని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, ఓవర్ వెయిట్ ఏదైనా ఎక్కువగా ఉంటే ఫస్ట్ తగ్గించుకోవాలి. వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. తగ్గించుకొని వాళ్ళు ఏదైనా ఈ కెఫినేటెడ్ ప్రోడక్ట్స్ అవి ఎక్కువగా తీసుకుంటుంటే దాన్ని వాళ్ళు తగ్గించాలి. స్మోకింగ్, ఆల్కహాల్ ఉంటే ఫస్ట్ అది స్టాప్ చేయాలి. అండ్ ఇంకొకటి వాళ్ళకు థైరాయిడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే థైరాయిడ్ మెడికేషన్స్ రెగ్యులర్గా తీసుకోవాలి. అండ్ ఈ TSH లెవెల్స్ <3 ఉండేటట్లు చూడాలి. అండ్ డయాబెటీస్ ఏమైనా ఉంటే షుగర్స్ కంట్రోల్డ్గా ఉండాలి. అండ్ మళ్ళీ 2 months ఆఫ్ ఫోలిక్ యాసిడ్ అనేది ఇంపార్టెంట్, అది తీసుకొని వాళ్ళకు ఈ సైకలాజికల్ సపోర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు. ఈ సైకలాజికల్ సపోర్ట్ బోత్ ఫ్రమ్ ద స్పౌస్, ఫ్రమ్ ఫ్యామిలీ మెంబర్స్. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఇంపార్టెంట్ వాళ్ళకు. ఓకే, సో ఇదంతా అయిపోయాక అండ్ స్పెసిఫిక్గా వాళ్ళకు ఏదైనా ప్రాబ్లం అనేది మనం డిటెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూట్రస్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, సో వాళ్ళకు పొరలాగా ఉంది, సెప్టమ్ అంటాం దానిని, అలా ఉంది, ఫైబ్రాయిడ్ ఉంది, అలా ఏమన్నా ఉంటే మనము ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్లోనే మనం క్లియర్ చేసుకోవాలి. సో సెప్టల్ ఏమన్నా ఉంటే హిస్టోస్కోపిక్ సెప్టల్ రిసెక్షన్ అంటాము. ఎందుకంటే ఆ సెప్టమ్ ఏదన్నా ఉంటే మనకు ప్రెగ్నెన్సీ అందుకోవడానికి ఇంప్లాంటేషన్కి ప్రాబ్లం అవుతుంది. వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా నిలవదన్నమాట. ఎందుకంటే బ్లడ్ ఫ్లో అనేది సరిగా ఉండదు, స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది క్యావిటీలో, దాని నుంచి మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. సో హిస్టోస్కోపిక్ సెప్టల్ రిసెక్షన్ ప్లస్ ఇంకొకటి వాళ్ళకు ఫైబ్రాయిడ్ లాగా ఏమన్నా ఉంటే సో మయోమెక్టమీ అంటాము, అదొకటి. ఇంకొకటి యూట్రస్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అది ఉంటే మెట్రోప్లాస్టీ అంటాం, రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అవన్నీ ప్లాన్ చేస్తాము. అండ్ ఇంకొకటి వాళ్ళకు ఏవైనా ఇది హార్మోనల్ ఇష్యూస్ ఉంటే ఇందాకే చెప్పాను, అవన్నీ కరెక్ట్ చేయాలి. థైరాయిడ్ కానీ, వైటమిన్ డి కానీ, తర్వాత ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ కానీ ఏవైనా ఎలివేటెడ్ ఉంటే వాళ్ళకు కేప్ గోలిన్ అని ఒక 3 months కోర్స్ ఉంటుంది, వీక్లీ 2 ఇస్తాము. సో అవన్నీ మనం కరెక్ట్ చేసుకొని వాళ్ళకు మెంటలీ, ఫిజికలీ అనేది ప్రిపేర్ చేస్తాం ప్రెగ్నెన్సీకి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి. సో ఈ థ్రోంబోఫిలియాస్ అంటే చిన్నగా బ్లడ్ క్లాట్ అయ్యేటివి ఏమన్నా ఉంటే అది మనము థియరిటికల్గా చెప్తాము, బట్ ప్రాక్టికల్గా మనం ఆ టెస్ట్లన్నీ చేయించినప్పుడు చాలా రేర్గా చూస్తాము అవన్నీ అబ్నార్మాలిటీస్. చాలా వరకు రిపోర్ట్స్ అనేది నార్మల్గానే వస్తాయి. సో వాళ్ళకు మనకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది కల్పించాలి. అంటే అయ్యింది సరే, ఇప్పుడు అన్ని టెస్టులు చేయించుకున్నాను, ఇప్పుడు నార్మల్గానే ఉన్నాయి అన్నీ, కానీ వచ్చిన ప్రెగ్నెన్సీ తర్వాత మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది వాళ్ళకు ఒక ఐడియా అనేది, అవగాహన అనేది మనం ఇస్తాం వాళ్ళకి. తర్వాత ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తూనే వస్తూనే తర్వాత ఎలా ఫాలోఅప్ చేస్తాం అనేది వాళ్ళకు చెప్తాం. సరే, ఇవన్నీ అయిపోయాక ప్రెగ్నెన్సీ పాజిటివ్, యూపీటీ పాజిటివ్తో వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకు ఏంటంటే ఈ చెకప్స్ అంతా రెగ్యులర్గానే ఉంటాయి. రెగ్యులర్ యాంటీనేటల్ ప్రెగ్నెంట్ విమెన్కి ఎలా చేస్తామో అలానే ఉంటాయి, స్కాన్స్ కానీ, బ్లడ్ టెస్ట్లు కానీ. కానీ వాళ్ళకి ఏంటంటే ఈ హార్మోనల్ సపోర్ట్ అంటే ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది ఇస్తాము 12 weeks వరకు, ఎక్స్ట్రా కేర్ అనమాట. ఇది ఒకటి ఏంటంటే ఈ హార్మోనల్ సపోర్ట్
యూట్రస్ని కొంచెం రిలాక్స్డ్గా ఉంచి మదర్ టు బేబీ బ్లడ్ ఫ్లో అనేది మంచిగా కల్పిస్తుంది అనమాట ఈ ప్రొజెస్ట్రాన్స్. దీంతో పాటు లో డోస్ ఎకోస్ప్రిన్ అంటాము, లో డోస్ ఎకోస్ప్రిన్ అండ్ లో మాలిక్యులర్ వెయిట్ హెపరిన్, ఇవి రెండు వచ్చేసి బ్లడ్ థిన్నర్స్. బ్లడ్ థిన్నర్స్ అంటే ఇవి బ్లడ్లో చిన్న చిన్న క్లాట్స్ ఫార్మ్ అవ్వకుండా మదర్ టు బేబీ బ్లడ్ ఫ్లో మంచిగా అందించి ప్రెగ్నెన్సీని సక్సెస్ఫుల్గా 9th మంత్ వరకు కంటిన్యూ చేసే కెపాసిటీ ఉంది ఇవి రెండింటికి. సో ప్రాక్టికల్గా మేము చాలా వరకు గైనకాలజిస్టులు ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్లో చేసేది ఇవి హార్మోనల్ సప్లిమెంట్స్, ఒకటి లో డోస్ ఆస్పిరిన్, లో మాలిక్యులర్ వెయిట్ హెపరిన్. ఈ లో మాలిక్యులర్ వెయిట్ హెపరిన్ ఏంటంటే పేషెంట్ వాళ్ళు రోజు ఇంజెక్షన్స్ తీసుకోవాలి. రోజు ఇంజెక్షన్స్ వాళ్ళు నేర్పిస్తాం మేము ఎలా తీసుకోవాలని. సెల్ఫ్ అడ్మినిస్టర్ చేసుకుంటారు వాళ్ళు, అబ్డామన్కి కానీ ఈ థైస్కి కానీ సబ్క్యూటేనియస్. ఈ ఇన్సులిన్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ తీసుకుంటారు కదా ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్స్, అలానే తీసుకోవాలి, వాళ్ళే తీసుకోవాలి. ప్రొఫిలాక్టిక్ డోస్ అని ఉంటుంది, చాలా చిన్న డోస్ అన్నమాట. సో ఆ ఇంజెక్షన్స్ సెల్ఫ్ అడ్మినిస్టర్ చేసుకుంటారు. ఈ అడ్మినిస్టర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్లేస్లో కొంచెం డార్క్గా ప్యాచెస్ లాగా కనిపిస్తుంది 2 to 3 days. దాని తర్వాత మళ్ళీ డిసపియర్ అవుతుంది, వాళ్ళు మళ్ళీ వేరే ప్లేస్లో తీసుకుంటారు. అండ్ మనము రెగ్యులర్గా ఈ బ్లడ్ క్లాటింగ్ ఎలా ఉంది బాడీలో అనేది రెగ్యులర్గా మనము ఈ సిబిపి, పిటి, ఐఎన్ఆర్ అనేసి టెస్టులు చేయించుకుంటూ ఉంటాం రెగ్యులర్గా. దీంతో పాటు 4th month 5th monthలో మనకు ఇది మిస్క్యారేజెస్ అయినాయి, అది ప్రెగ్నెన్సీ లాస్ అయ్యింది, గర్భసంచి ద్వారం సర్వీక్స్ కొంచెం వీక్గా ఉంది అయినప్పుడు మనము సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాము. దానికి సర్వైకల్ స్టిచ్ అంటే గర్భసంచి ద్వారానికి ఒక కుట్ అనేది వేస్తాము ఫర్దర్గా ప్రెగ్నెన్సీ లాస్ అవ్వకుండా తీసుకొని ఇంకా రెగ్యులర్గా చెకప్స్ చేస్తూ ఉంటాం. సో ఇలా ఫాలోఅప్ చేస్తే చాలా వరకు మాకు సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ అనేది చూసాము. ఓకే మేడం, ఈ ఆర్పిఎల్ పేషెంట్స్లో ప్రెగ్నెన్సీ ఆరోగ్యంగా ఉండాలంటే అంటే జాగ్రత్తలు ఇటు బెడ్ రెస్ట్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా? సో అదే ఇందాక యాజ్ ఐ డిస్కస్డ్ నౌ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఫర్దర్గా ప్రెగ్నెన్సీ రావాలి అనుకున్నప్పుడు మనము ఆల్ దీస్ థింగ్స్ విచ్ హ్యావ్ టోల్డ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, డయట్, ఇంకొకటి స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా అది చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్, సైకలాజికల్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఆల్ దిస్ థైరాయిడ్ లెవెల్స్ లెస్ దెన్ 3 ఉండాలి, వైటమిన్ డి ఉండాలి, వైటమిన్ డి లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి. తర్వాత మళ్ళీ ఫోలిక్ యాసిడ్ 2 months ఆఫ్ ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. కెఫినేటెడ్ ప్రోడక్ట్స్ తక్కువగా తీసుకొని ఆల్కహాల్ స్మోకింగ్ అనేది క్విట్ చేసి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఉంటే న్యాచురల్ ఇఫ్ దెర్ ఆర్ నో ప్రాబ్లమ్స్, నో ఆల్ ద ఇన్వెస్టిగేషన్స్ ఆర్ నార్మల్ అని అంటే అవుట్కమ్ అనేది మంచిగా ఉంటుంది. డైట్ విషయంలో, ఫుడ్ విషయంలో ఎటువంటి ఫుడ్ తీసుకోవచ్చు, ఏ ఫుడ్ తీసుకోకూడదు? డయట్ యాజ్ సచ్ అయితే వీళ్ళకు కొంచెం ఒబేస్ ఉంటే వాళ్ళకు కొంచెం డయటీషియన్ కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళు కొంచెం వెయిట్ లాస్ అనేది అవ్వాలి. వాళ్ళ బిఎంఐ అంతా నార్మల్గా ఉంది అది అనుకుంటే వాళ్ళకు కొంచెం ఈ ప్రాసెస్ ఫుడ్ అనేది తగ్గించుకొని బేసిక్లీ హై ప్రోటీన్, లో క్యాలరీ, లో కార్బోహైడ్రేట్ డయట్ అనేది తీసుకోవాలి. బేసిక్లీ ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవాలి అండ్ స్మాల్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్. డయట్ అయితే యాజ్ సచ్ నేను పర్సనల్గా నా పేషెంట్స్కి అంతా చెప్పేది ప్రతిసారి ఇదే, దే హ్యావ్ టు టేక్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్, ఓకే, అండ్ ప్రాసెస్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. మీ ప్రాక్టీస్లో, మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఫేస్ చేసిన ఏమైనా కేసెస్ గురించి ఒకసారి డిస్కస్ చేస్తాం. యా, సో ఇప్పుడు ఆన్గోయింగ్ ఉన్నాయి కొన్ని ప్రెగ్నెన్సీస్, ఇలాంటి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్. సో ఒక పేషెంట్ ఇప్పుడు ఫస్ట్ ఒక మిస్క్యారేజ్ అయింది, తర్వాత ఒక నార్మల్ డెలివరీ అయింది, హిస్టరీ ఆఫ్ కన్సాంగ్వినిటీ ఉంది అంటే మెనరికంలో అయింది, 7 years ఒక చైల్డ్. దాని తర్వాత వాళ్ళకు 8 weeks అంటే 2nd month కంప్లీట్ అవుతున్నప్పుడే వాళ్ళకు ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతున్నాయి, అంటే ఆల్మోస్ట్ 6 ప్రెగ్నెన్సీ లాసెస్ అయినాయి. యా, తర్వాత వాళ్ళకు ఏంటంటే ఇలా ప్రెగ్నెన్సీ పాజిటివ్ తోటే వచ్చారు. సో అన్నీ వాళ్ళు ప్రీవియస్లీ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అయిపోయినాయి, అన్నీ నార్మల్నే ఉన్నాయి. సో ఇంతకుముందు వాళ్ళకు జస్ట్ ఎకోస్ప్రిన్ అనేది ఒకటే స్టార్ట్ చేశారు. సో నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు ఇదే హార్మోనల్ సప్లిమెంట్స్ ఇచ్చి లో డోస్ ఆస్పిరిన్, ఈ హెపరిన్ ఇంజెక్షన్స్ అవి స్టార్ట్ చేశాక ఇప్పుడు 14 weeks ఉంది ప్రెగ్నెన్సీ. సో టచ్ వుడ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెల్, హెల్తీగా ఉంది బేబీ. సో ఇట్స్ గోయింగ్ ఆన్. అండ్ డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ లాంగ్ టర్మ్గా ఈ ఇష్యూ ఫేస్ చేసే వాళ్ళకి, ఈ ప్రెగ్నెన్సీ లాస్ అవుతున్న వాళ్ళకి అంటే ఎన్ని రోజుల్లో ఒకవేళ రిజల్ట్స్ కనపడే అవకాశం కనిపిస్తుంది?
ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే? థైరాయిడ్, డయాబెటీస్ ఉంది అంటే. సో ఇది వాళ్ళకు జస్ట్ మనము చాలా వరకు మనము ఈ రొటీన్గా ఇన్వెస్టిగేషన్స్ అందరికీ ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంది అండ్ రొటీన్ స్క్రీనింగ్ లాగా అందరికీ ఇప్పుడు మనము థైరాయిడ్, డయాబెటీస్ టెస్ట్ అన్ని చేపిస్తున్నాము. సో వన్స్ ఇట్ ఈస్ నార్మల్, మనకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీలో వాళ్ళకు TSH లెవెల్స్ అనేది 3 కంటే తక్కువ ఉండాలి. అండ్ షుగర్స్ వచ్చేసి మనకు HbA1c వచ్చేసి <6, షుగర్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు హెల్దీగానే. అండ్ ఇంకొక ఆప్షన్ ట్రీట్మెంట్లో నేను చెప్పడము, కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అని చెప్పాను. సో ఇవన్నీ మనకు ఇవి వేరే ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో, అంటే బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు ప్రెగ్నెన్సీని అని చెప్పాను కదా. రెగ్యులర్గా అయితే మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఇందాక చెప్పాను, బట్ కొన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, కొన్ని సెంటర్స్లో ఇస్తున్నారు. ఇమ్యునోగ్లోబులిన్స్ అని వన్స్ ఇన్ 3 వీక్స్ ప్రెగ్నెన్సీ వచ్చాక ఇవన్నీ ఇచ్చాము. ఒక్కొక్కసారి మనము ఈ హార్మోనల్ సప్లిమెంట్ ఇస్తాము, లోడోజ్ ఆస్పిరిన్ ఇస్తాము, లో మాలిక్యులర్ వెయిట్ హెపరిన్ ఇస్తాము. అయినా కూడా మిస్క్యారేజెస్ అవుతున్నాయి అనుకున్నప్పుడు ఇవి కొన్ని ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి వన్స్ ఇన్ 3 వీక్స్. అది మరి దాంతోపాటు స్టిరాయిడ్ అనమాట, లోడోజ్ స్టిరాయిడ్ 40 to 60 mg, అది 12 వీక్స్ వరకు, అంటే ప్రెగ్నెన్సీ క్యాచ్ అయ్యి స్ట్రాంగ్గా కంటిన్యూ అయ్యే వరకు అది. ప్లస్ ఇంకొకటి లిపిడ్ ఎమల్షన్ థెరపీ, ఇంకొకటి లింఫోసైట్ ఇమ్యునోథెరపీ అని ఉంది. ఇవన్నీ మనం రెగ్యులర్గా ఇవ్వము, బట్ కొన్ని సెంటర్స్లో ఇస్తున్నారు. అంటే రిపీటెడ్గా అవుతున్నాయి, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఫర్దర్గా పేషెంట్స్కి బెనిఫిట్ అవ్వాలి అని ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు, చాలా చక్కటి పరిష్కారాలు మా ప్రేక్షకులకు చెప్పినందుకు. మొత్తంగా RPL సమస్యకు సంబంధించి అనేక సమస్యలకు సంబంధించి సలహాలు, సందేహాలు ఇప్పుడు మేడం గారు మనతో డిస్కస్ చేశారు. ఇది వాళ్ళ జీవన రేఖ కార్యక్రమం. కీప్ వాచింగ్ HM TV.